హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింపుల్ పియానో మ్యూజిక్. ఈ వీడియోలో మైనర్ స్కేల్స్ గురించి చాలా సింపుల్గా ఎగ్జాంపుల్స్తో పియానోలో ఎలా ప్లే చేయాలి అనేది తెలుసుకుందాం. మేజర్ స్కేల్స్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కవర్ చేశాము. సో ఎవరైనా మేజర్ స్కేల్స్ గురించి తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో మేజర్ స్కేల్స్ వీడియో చూడండి. సో ఆ వీడియో చూశాక ఈ మైనర్ స్కేల్స్ వీడియో చూస్తే మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు అసలు మైనర్ స్కేల్స్ అంటే ఏంటి, ఎందుకు వాటి సౌండ్ ఎమోషనల్గా ఉంటుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైనర్ స్కేల్ అంటే ఏంటి? సో యాక్చువల్గా మేజర్ స్కేల్స్ అయితే బ్రైట్ హ్యాపీ ఫీల్ వస్తుంది. అదే మైనర్ స్కేల్ వింటే సాడ్ ఎమోషనల్గా ఫీల్ వస్తుంది. ఇది నోట్స్ మేనేజ్మెంట్ వల్ల వస్తుంది. మైనర్ స్కేల్కి ఒక స్పెషల్ ప్యాటర్న్ ఉంది. అదేమంటే హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, హోల్ స్టెప్, హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, హోల్ స్టెప్, హోల్ స్టెప్. సో ఇది ప్యాటర్న్, అదే మైనర్ స్కేల్ ఒక ఫార్ములా ప్యాటర్న్ మీద సో మైనర్ స్కేల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్, సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. హోల్ స్టెప్ అంటే ఏంది, హాఫ్ స్టెప్ అంటే ఏంది, హోల్ టోన్ అంటే ఏంది, హాఫ్ సెమీటోన్ అంటే ఏంది. సో మళ్ళీ బ్రీఫ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హాఫ్ స్టెప్ ఆర్ హాఫ్ సెమీటోన్ మీన్స్ అంటే సెమీటోన్ ఏమంటే సి టు సి షార్ప్, ఇది హాఫ్ స్టెప్. మళ్ళీ సి షార్ప్ టు డి, ఇది ఇంకో హాఫ్ స్టెప్. సో 2 హాఫ్ స్టెప్స్ కలిపితే ఒక హోల్ స్టెప్ అవుతుంది. సో ఈ ఫార్ములా బేస్డ్ ప్యాటర్న్ మైనర్ స్కేల్స్ అనేది ఫామ్ అయ్యి, సో ఇప్పుడు ఏ మైనర్ స్కేల్ అనేది చూస్తే, సో ఈ ప్యాటర్న్ని యూజ్ చేస్తే మనకు మైనర్ స్కేల్స్ అనేది, నేచురల్ మైనర్ స్కేల్స్ అనేది మనకు వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏ మైనర్ స్కేల్ తీసుకుంటే, సో ఫస్ట్ ఫార్ములా ప్రకారం హోల్ స్టెప్ కదా. సో ఏ టు ఏ షార్ప్ 1 హాఫ్ స్టెప్, దెన్ ఏ షార్ప్ టు బి ఇంకో హాఫ్ స్టెప్. సో ఫస్ట్ ఫార్ములా ప్రకారం అంటే హోల్ స్టెప్ కదా, ఏతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మైనర్ నోట్ వచ్చేది, నెక్స్ట్ మైనర్ స్కేల్లో నెక్స్ట్ నోట్ వచ్చేది బి. తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్లో వచ్చి హాఫ్ స్టెప్. సో బి తర్వాత బి షార్ప్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్గా సి. సో సి తర్వాత వచ్చే నెక్స్ట్ నోట్ ఏదంటే హోల్ స్టెప్.